మనూరికి సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. తాగిన వాళ్ళకి తాగినంత, ఊగిన వాళ్ళకి ఊగినంత పైసలు ఎక్కువ ఖర్చు పెట్టకండి. కూర్చున్న కాడికే వస్తాయి. అరే ఏమైందిరా? నిన్న మొన్న భూమి మీద కాలాకుండా తిరిగితే అందుకు కొద్ది కూర్చున్నావు. ఏం చెప్పమంటే నాకు 18 సంవత్సరాలు నిన్ననే ఇంకా ఓటు హక్కు రాకపాయ. ఎమ్మెల్యే ఎలక్షన్లు వాయే, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చాయి. ఇవి గిట్ట పోయినాయి అనుకో, మళ్ళా 10 సంవత్సరాల దాకా నన్ను దేకేటోళ్ళు లేరు. ఏ ఊకరా బాయ్, ఉన్నోడు ఉండి పూడ్చిండు, లేనోడు లేక పూడ్చిండు. వస్తుంది. భాస్కర్, మరి మన సర్పంచ్ ఎలక్షన్ మరి ఎవరు నిలబెడదాంరా? అరే సంపత్, సర్పంచ్ అంటే ఆషామాషి విషయం కాదురా. సర్పంచ్ నిలబడాలంటే కొన్ని లక్షణాలు, కొన్ని ఆశయాలు ఉంటాయిరా. ఏంటిరా అవి? అరే సర్పంచ్ అంటే ఊళ్ళో ఎన్ని వార్డులు ఉన్నాయి, ఊళ్ళో ఏమేమి సమస్యలు ఉన్నాయి, మన స్కూల్లో విద్యా విధానం ఎలా ఉంది, మన ఎంఈఓ ఎవరు, జెడ్పీటీసీ ఎవరు, ఎంపీటీసీ ఎవరు, మన కలెక్టర్ పేరేంటి, ఇవన్నీ తెలిసి ఉండాలి సర్పంచ్ అంటే. అవునన్నా, ఈ విషయాలన్నీ తెలిసిన వారినే గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవాలి. ఏ ఊకోరా బాయ్, ఇవాళ రేపు ఎవరు పట్టించుకుంటారు? ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వారే సర్పంచ్. ఏ అట్లా కాదురా బాయ్, ఊరి కోసం ఏమైనా చేస్తూనే మనం సర్పంచ్ ఎన్నుకోవాలి. అవురా బాయ్, ₹1,00,000 మాట మాట్లాడినవరా. అరే బాలు, ఊరి మీద బతికటోడు కాదురా సర్పంచ్, ఊరి కోసం బతికటోడు నిజమైన సర్పంచ్ అంటే. ఏం రాబాయ్, నిన్న మొన్న ముక్కుతూ మూలుగుతూ కనిపించినావు, ఇయ్యాలంటారా దగదగ మెరిసిపోతున్నావు. మీ అమ్మ మరి రిన్సప్పుతో ఉతికింది ఆరో బట్టలు. ఏందన్నా గట్ల మాట్లాడుతున్నావు? నా పొలంలో కూడా మొలకలు వచ్చినాయి. అంటే ఏంటిది రో? నేను కూడా సర్పంచ్ పోటీ చేద్దాం అనుకుంటున్నా. ఇంతకు నీకు ఓటు హక్కు ఉందా? అన్న, మొన్ననే అంగన్వాడీ మేడానికి జిరాక్సులు అప్పచెప్పిన. 2-3 రోజులలో వస్తుంది. ఇక వచ్చినాక వెంటనే సర్పంచ్ నేనే. అబ్బా సరే గాని, గుడికాడ ఇద్దరు ఎవరు తిరుగుతురేవరా? వంగి మొక్కుతుర్రు, పండి బొలుతుర్రు, ఏందిరా సంగతి? ఏ ఊకో అన్న, అన్నీ తెలుసు కానీ నువ్వు కావాలని అడుగుతున్నావు. రే మాకెవరికి రా గట్లా అడుగుతున్నావు? అన్న, వాళ్ళు కూడా సర్పంచ్ పోటీ చేస్తున్నారట, నాకు పోటీగా వస్తుర్రు. అట్లానారా? ఒకేసారి ఇద్దరు సర్పంచ్లా? అంటే అన్న, రిజర్వేషన్ అంటే వాళ్ళకి తెలియదు కదా, ఊరును వంచుకుంటారట అన్న. అబ్బా ఇట్లా కూడా తయారయ్యారా జనాలు? అబ్బా, ఎన్ని కథలు పడ్డా కానీ, ఎన్ని దేవుళ్ళకు మొక్కినా కానీ నెక్స్ట్ సర్పంచ్ నేనే అన్న. సరే అన్న, నాకు ఇంకా కొద్దిగా పని ఉంది, నేను పోయేస్తాను. మరి ప్రచారం చేయాలి. అరే శేఖర్, ఇక నేను కూడా పోతారా? ఏందన్న జల్లి పోతా అంటున్నావు ఈరోజు? నీ అక్క మీసాలు గడ్డలు రానోడు పోటీ చేస్తా అంటాడు. మీసాలు గడ్డం వచ్చి నేను ఎందుకు చేస్తురా పోటీ? పొద్దుగా లేస్తే ఏడుంటో తెలియదన్న నువ్వు. నీకెవడేస్తారు ఓట్లు? ఏ ఎందుకేయరు? లెక్కేసి కొడితే వారం రోజులలో సర్పంచ్ సీట్లో నేనే కూర్చుంటా. ఊకోరా బాయ్, నువ్వు సర్పంచ్వా? రేయ్ వెళ్తున్నా, నాకు కూడా భూమి ఉంది, అది అమ్ముతా. ఎలక్షన్కు ఒక్క రోజు ముందు రాత్రి అందరు కూర్చోబెట్టిన అనుకో, నెక్స్ట్ సర్పంచ్ నేనే. బాయ్. ఎప్పుడు అనుకున్నా మన ఊరికి రిజర్వేషన్ రానే వచ్చింది. మన ఊరికి జనరల్ వచ్చింది. ఎవరు నిల్చున్నా ఏం కాదట. అబ్బా జనరల్ వచ్చింది, ఎవరెవరో నిల్చుంటాళ్ళు.
మా అవ్వని నిల్చుండ పెడతా నేను. మా అవ్వ మహిళా మండలి లీడరు, వట్టి మహిళలు వేసినా గెలుస్తుంది. మా అవ్వని నిలబెడతా, గెలిపించుకుంటా. అప్పటిదాకా వాళ్ళతోనే ఉంటా, వాళ్ళ విషయాలన్నీ తెలుసుకుంటా, వాళ్ళు చేసే పనులు చెడగొడతా, మా అవ్వతో పనులు చేయిస్తా. వాళ్ళు వీళ్ళు కాదు సర్పంచి, ఈ ఊరికి మా అవ్వ నీలవ్వనే సర్పంచి. ఏం పిడకలు చెప్తున్నావే? నీ అవ్వ ఆపే, ఆపు. అవ్వ మన ఊరికి సర్పంచ్ జనరల్ వచ్చింది, నువ్వు సర్పంచ్గా పోటీ చేయాలి, రచ్చ రచ్చ చేయాలి, ఇజ్జత్ దియకు. ఏందిరా సర్పంచ్గా నిలబడన్నా? మీ అయ్యా వార్డు నంబర్ గెలిచి ఆ గద్దెల పొంట ఈ గద్దెల పొంట కూర్చుంటాడు, కనబడతలేదా? ఏ ఊక అవ్వ, సర్పంచ్గా గెలిస్తే మస్తు చేయొచ్చు, అన్నిట్లా సగం సగం తినచ్చు, మనము కాళ్ళ తిరగచ్చు. అవ్వ సిమెంట్లు రోడ్లు వేయిస్తాం, 2 వాడలకి వేయిస్తాం, లెక్క చూపిస్తాం, పంచాయతీలు చెప్పవచ్చు, ఊరు మొత్తం మన గుప్పిట్లో పెట్టుకోవచ్చు. అవ్వ నువ్వు ఈయన ఉండు, నేను మళ్ళీ వస్తా. ఇక పోతాక బూద దగ్గర కన్నా పోయి వాళ్ళన్న పట్టిస్తా. సర్పంచ్ అంటాడు ఏందో అంటాడు, ఏందో ఇక వాళ్ళన్న పట్టిస్తా ఇక బూదవ దగ్గర. ఏంది నీలవయ్య మాచం ఏం పని వినా? బూదావా ఇంత వాళ్ళు పట్టు, మా పోరాడు ఎట మాట్లాడతాడు. బూదావా మా పోరాడు అంత ఎటేటో మాట్లాడతాడు. వాళ్ళు పట్టు, పోషమ్మ అయితే కూర్చుండని, లేకుంటే లేచిరాని పట్టు. పోషవ తల్లి పోషవ తల్లి అయితే కూర్చో, లేకుంటే లేచిరా. అక్కో మా నీలవ్వ ఏమో చెప్తుంది ఇక్కడ. ఓ అవ్వ, ఇక్కడేం చెప్తున్నావే? నువ్వు ఎటేటో మాట్లాడుతున్నావని బూదక్కను వాళ్ళు పట్టమంటన్నా. నీకేమన్నా పట్టిందేమో అని ఎటేటో మాట్లాడబడితివి, బూదక్కను వాళ్ళు పట్టమన్నా. నీ అవ్వ అట్లా కాదే, నీవు సర్పంచ్ అవుతావో కాదో బూదక్కను అల్లు పట్టుమాను. అవురా నిజమే, ఇక బూదక్క వాళ్ళు పట్టు. సర్పంచ్ అయితేనా కాదా? అయితేనేమో లేవని, లేకుంటే కూర్చుండని. అన్నీ నీ బాంచను, పోషవ తల్లి నీ బాంచను, మంచిగా పట్టు. మరే బూదక్క పోషవ తల్లి నీ బాంచను. అబ్బా చెంబులు వేసింది, మా పోరడు అన్నది నిజమే తట్టున్నది. రాదు చెంబులు వేసింది, సర్పంచ్ అయితేనట. అవ్వా చెప్పినా కదనే నువ్వే సర్పంచ్ అని. మరే పైసలు ఖర్చు అవుతాయి కదా, ఎట్లారా మరే? మన పొలం అమ్ముదామే. పొలం అమ్ముతావా? మీ అయ్యకు తెలిస్తే నోట్లే రోకలి ఉక్కుతాడు. ఒక్కగానొక్క కొడుకుని కష్టాన్ని బెదిరిస్తా, సచ్చి నట్టిస్తాడు పైసలు. అంతేనారా? అగడు పడ్డ పోషమ్మ మొగని మింగినట్టు ఉంటది. ఓడిపోతే అందరం పొద్దుగాల ఓ గుడి కాడ రాత్రి ఓ గుడి కాడ కూర్చోవాలి. అవ్వా నీలవ్వా, నన్ను నమ్ము, ఉన్నది అమ్ము, ఈ ఊరికి సర్పంచి నీవే పో. ఎన్ని కథలు పడ్డా కానీ, ఎన్ని దేవుళ్ళకు మొక్కినా కానీ నెక్స్ట్ సర్పంచ్ నేనే అన్నా. ఎలక్షన్కు ఒక్క రోజు ముందు రాత్రి అందరు కూర్చోబెట్టిన అనుకో, నెక్స్ట్ సర్పంచ్ నేనే. వాళ్ళు వీళ్ళు కాదు సర్పంచ్, ఈ ఊరికి మా అవ్వ నీలవ్వనే సర్పంచ్.
మసక్ 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 మసక్